హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెర్ల్వైన్ తెలుగు సపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఆటోపుల్స్ సంబంధించినటువంటి న్యూ ఆటోపుల్ చార్ట్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఆటోపుల్స్ గురించి నేను క్లియర్గా ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లియర్గా మనకు చూడొచ్చు స్క్రీన్ పైన ఆటోపుల్కి సంబంధించినటువంటి వెబ్సైట్ టైమింగ్ ప్రకారంగా 3/1/2020 వరకు అప్గ్రేడెడ్ చార్ట్స్ అయితే ఎవరికైతే ఆటోపుల్స్ వచ్చాయో అది ఓవరాల్గా మన వెబ్సైట్ ప్రకారంగా అయితే మనకు రావడం జరిగింది చార్టు. ఆ చార్ట్ ప్రకారంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ పెరల్ సంబంధించి ఆటోపుల్స్ అయితే రావడం జరిగింది. సో పెరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 6/11/2019 ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో సో వాళ్ళకి వచ్చేసి ఓవరాల్గా ఫస్ట్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. 0.4 DPs అయితే ఫస్ట్ ఆటోపుల్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కొరల్కి సంబంధించినటువంటి సెకండ్ ఆటోపుల్ ఫస్ట్ ఆటోపుల్ వచ్చేసి 15/10/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో కొరల్కి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ 8 DPs అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఆనిక్స్కి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ 30/10/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 20 DPs అయితే ఫస్ట్ ఆటోపుల్ రావడం జరిగింది ఆనిక్స్కి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్. నెక్స్ట్ క్వార్జ్కి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ వచ్చేసి 28/12/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో ఫస్ట్ ఆటోపుల్కి సంబంధించి 200 DPs అయితే క్వార్జ్కి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అమెథిస్ట్కి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ 27/11/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 1000 DPs అయితే రావడం జరిగింది అమెథిస్ట్కి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్. నెక్స్ట్ తోపాజ్కి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ వచ్చేసి 2000 DPs అయితే రావడం జరిగింది. సో 2000 DPs వచ్చేసి ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో టైమింగ్ డేట్ వచ్చేసి 30/10/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 2000 DPs అయితే తోపాజ్కి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ రూబీకి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ వచ్చేసి 19/1/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో రూబీకి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ వచ్చేసి 4000 DPs అయితే రావడం జరిగింది. సో ఇండియా కరెన్సీ ప్రకారంగా మాట్లాడుకున్నట్టయితే నియర్లీ 3 lakhs రూపీస్ వరకు రూబీకి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో సేమ్ టైం ఎవరైనా మీరు ఈ యొక్క ఆటోపుల్స్కి అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఐడీస్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి, మీకు కూడా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పెరల్కి సంబంధించి సెకండ్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. పెరల్కి సంబంధించి సెకండ్ ఆటోపుల్ వచ్చేసి 19/5/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 16 DPs అయితే పెరల్కి సంబంధించి సెకండ్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు కొరల్కి సంబంధించి సెకండ్ ఆటోపుల్ వచ్చేసి 13/4/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వారికి 32 DPs అయితే కొరల్కి సంబంధించి సెకండ్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఆనిక్స్కి సంబంధించి సెకండ్ రౌండ్ వచ్చేసి 15/5/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 80 DPs అయితే సెకండ్ రౌండ్ ఆనిక్స్కి సంబంధించి సెకండ్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్వార్జ్కి సంబంధించి సెకండ్ రౌండ్ వచ్చేసి 17/9/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 800 DPs క్వార్జ్కి సంబంధించి సెకండ్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అమెథిస్ట్కి సంబంధించి సెకండ్ రౌండ్ వచ్చేసి 28/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 4000 DPs అయితే రావడం జరిగింది అమెథిస్ట్కి సంబంధించి సెకండ్ రౌండ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు తోపాజ్కి సంబంధించి సెకండ్ రౌండ్ వచ్చేసి 15/3/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో వాళ్ళకి వచ్చేసి 8000 DPs అయితే రావడం జరిగింది. సో నియర్లీ మన ఇండియా కరెన్సీ ప్రకారం మాట్లాడుకుంటే 6 lakhs రూపీస్ వరకు రావడం అయితే జరిగింది. సో సేమ్ టైం ఎవరైనా అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఐడీస్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. రూబీకి సంబంధించి సెకండ్ రౌండ్ అయితే ఎవరికి రాలేదు. సో నెక్స్ట్ పెరల్కి సంబంధించి థర్డ్ రౌండ్ వచ్చేసి 22/2/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 64 DPs అయితే పెరల్కి సంబంధించి థర్డ్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కొరల్కి సంబంధించి థర్డ్ రౌండ్ వచ్చేసి 19/2/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో థర్డ్ రౌండ్ వచ్చేసి కొరల్కి సంబంధించి థర్డ్ రౌండ్ వచ్చేసి 256 DPs అయితే రావడం జరిగింది కొరల్కి సంబంధించి థర్డ్ రౌండ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆనిక్స్కి సంబంధించి థర్డ్ రౌండ్ వచ్చేసి 640 DPs అయితే రావడం జరిగింది. టైమింగ్ వచ్చేసి 3/3/2019 అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి ఆనిక్స్కి సంబంధించి థర్డ్ రౌండ్ 640 DPs అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వార్జ్కి సంబంధించి ఫోర్త్ రౌండ్ వచ్చేసి ఓవరాల్గా 12/4/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 6400 DPs అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అమెథిస్ట్ కనుక చూసుకున్నట్లయితే అమెథిస్ట్కి సంబంధించి థర్డ్ రౌండ్ వచ్చేసి 15/3/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో వాళ్ళకి వచ్చేసి 32,000 DPs అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అమెథిస్ట్కి సంబంధించి థర్డ్ ఆటోపుల్. నియర్లీ మన ఇండియా కరెన్సీ ప్రకారం మాట్లాడుకుంటే 24 lakhs ఫ్రెండ్స్. సో తోపాజ్కి సంబంధించి థర్డ్ రౌండ్ రాలేదు. నెక్స్ట్ రూబీకి సంబంధించి సెకండ్ థర్డ్ అయితే రాలేదు, ఎవరికి రాలేదు ఇంకా.
నెక్స్ట్ పెరల్కి సంబంధించి 4th రౌండ్ అయితే రావడం జరిగింది. పెరల్కి సంబంధించి 4th రౌండ్ వచ్చేసి 12/10/2018 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 256 డీపీస్ అయితే రావడం జరిగింది. సో 256 డీపీస్ వచ్చేసి పెరల్కి సంబంధించి ఫస్ట్ ఆటోపులు, పెరల్కి సంబంధించి 4th ఆటోపులు అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ కొరల్కి సంబంధించి 4th రౌండ్ వచ్చేసి 27/1/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 1024 డీపీస్ అయితే కొరల్కి సంబంధించి ఫస్ట్ ఆటోపులు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఆనిక్స్కి సంబంధించి 4th రౌండ్ వచ్చేసి 28/1/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 1536 డీపీస్ అయితే రావడం జరిగింది ఆనిక్స్కి సంబంధించి 4th రౌండ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వార్జ్కి సంబంధించి 4th రౌండ్ వచ్చేసి 9/2/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 15,360 డీపీస్ అయితే రావడం జరిగింది. సో క్వార్జ్కి సంబంధించి 4th రౌండ్. నెక్స్ట్ అమితేష్కి సంబంధించి 4th రౌండ్ అయితే ఎవరికి రాలేదు. నెక్స్ట్ తోపాజు రూబీ అయితే ఇంకెవరికి రాలేదు 4th రౌండ్స్. నెక్స్ట్ వచ్చేసి పెరల్కి సంబంధించి 5th రౌండ్ కూడా రావడం జరిగింది. పెరల్కి సంబంధించి 5th రౌండ్ వచ్చేసి 14/4/2018 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 512 డీపీస్ అయితే మనకు పెరల్కి సంబంధించి 5th రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కొరల్కి సంబంధించి 5th రౌండ్ వచ్చేసి 24/1/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 2048 డీపీస్ అయితే కొరల్కి సంబంధించి 5th రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఆనిక్స్కి సంబంధించి 5th రౌండ్ వచ్చేసి 23/1/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 6144 డీపీస్ అయితే ఆనిక్స్కి సంబంధించి 5th రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కార్జ్కి సంబంధించి 5th రౌండ్. నెక్స్ట్ రిమైనింగ్ అమితేస్ట్ సంబంధించినవి 5th రౌండ్స్ అయితే ఎవరికి రాలేదు. నెక్స్ట్ 6th రౌండ్ వచ్చేసి పెరల్కి సంబంధించి 6th రౌండ్ వచ్చేసి 10/1/2018 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 2048 డీపీస్ అయితే మనకు 6th రౌండ్ పెరల్కి సంబంధించి 6th రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కొరల్కి సంబంధించి 6th రౌండ్ వచ్చేసి 23/1/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 8192 డీపీస్ అయితే కొరల్కి సంబంధించి 6th రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఆనిక్స్కి సంబంధించి 6th రౌండ్ వచ్చేసి 23/1/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 24,576 డీపీస్ అయితే రావడం జరిగింది కొరల్కి సంబంధించి ఆనిక్స్కి సంబంధించి 6th రౌండ్. నెక్స్ట్ రిమైనింగ్ ఎవరికైతే ఏం రాలేదు ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో పెరల్కి సంబంధించి 6 రౌండ్స్ వచ్చాయి, కొరల్కి సంబంధించి 6 రౌండ్స్ వచ్చాయి, ఆనిక్స్కి సంబంధించి 6 రౌండ్స్ వచ్చాయి, క్వార్జ్కి సంబంధించి 4 రౌండ్సే వచ్చాయి, అమితేష్కి సంబంధించి ఓన్లీ 3 రౌండ్సే వచ్చాయి. నెక్స్ట్ తోపాజ్ 2 రౌండ్స్ వచ్చాయి, రూబీ ఓన్లీ 1 రౌండే వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఓన్లీ వెబ్సైట్ టైమింగ్ మాత్రమే, సో యాప్ టైమింగ్ కాదు. సో ఓవరాల్గా ఇది ఓన్లీ ఇండియన్ టైమింగ్ సంబంధించి ఈ యొక్క ఆటోపుల్స్ అయితే ఓన్లీ ఇండియాలో చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆటోపుల్ చార్ట్ యూజ్ అవుతుంది. సో వెబ్సైట్ టైమింగ్లో మీరు ఎవరైనా ఈ టైమింగ్కి చేశారనుకుంటే మీ యొక్క ఐడీస్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. సో ఈ యొక్క డీపీస్ మన ఇండియా కరెన్సీలో కనుక చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకు వచ్చేసి నియర్లీ మనకు ఏది ఫర్ ఎగ్జాంపుల్ 1 DP = 75 రూపీస్ కాబట్టి ఎన్ని డీపీస్ అయితే మనకు వచ్చాయి ఆ డీపీస్ ఇంటూ 75 క్యాలిక్యులేట్ చేసుకుంటే మన ఇండియా కరెన్సీలోకి చేంజ్ చేసుకోవచ్చు. సో బొనాంజే కూడా మనకు ఆటోపుల్ అప్డేటెడ్ చార్ట్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు, కానీ విత్ టైమింగ్స్తో సహా మనకు క్లియర్గా రావడం జరిగింది. ఆ టైమింగ్స్తో సహా చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా చూడండి స్క్రీన్ పైన విత్ టైమింగ్స్తో సహా మనకు బొనాంజాకి సంబంధించి 2020 బొనాంజాకి సంబంధించి యాప్ టైమింగ్స్ మాత్రమే. ఇది యాప్ టైమింగ్స్ సంబంధించి ఆటోపుల్స్ ఎవరికి వచ్చాయి, అగేట్లో ఎన్ని ఆటోపుల్స్ వచ్చాయి, అమెజాన్లో ఎన్ని ఆటోపుల్స్ వచ్చాయి, ఏ లెవెల్స్ వరకు వచ్చాయి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అగేట్కి సంబంధించి మనకు ఫస్ట్ రౌండ్ వచ్చేసి 15/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో టైమింగ్ వచ్చేసి 9:45:26 సెకండ్స్ వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో అగేట్కి సంబంధించి 4 డీపీస్ అయితే ఫస్ట్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అగేట్కి సంబంధించి సెకండ్ రౌండ్ వచ్చేసి 8/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో టైమింగ్ వచ్చేసి 10:42 మినిట్స్ వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 16 డీపీస్ అయితే అగేట్కి సంబంధించి సెకండ్ ఆటోపుల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ రౌండ్ 3కి సంబంధించి 8/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో టైమింగ్ వచ్చేసి 12:33 సెకండ్స్ వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 64 డీపీస్ అయితే రావడం జరిగింది అగేట్కి సంబంధించి థర్డ్ ఆటోపులు. నెక్స్ట్ వచ్చేసి అగేట్కి సంబంధించి 4th రౌండ్ వచ్చేసి 7/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో టైమింగ్ వచ్చేసి 9:37:54 సెకండ్స్ వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 256 డీపీస్ అయితే రావడం జరిగింది రౌండ్ 4కి సంబంధించి అగేటు.
నెక్స్ట్ వచ్చేసి అగేట్కి సంబంధించి రౌండ్ 5 వచ్చేసి 7/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో టైమింగ్ వచ్చేసి 9:30:50 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 1024 DPs అయితే రావడం జరిగింది రౌండ్ 5కి సంబంధించి అగేటు. నెక్స్ట్ రౌండ్ 6కి సంబంధించి అగేటు 17/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 9:29:12 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వారికి 4096 DPs అయితే రావడం జరిగింది. సో మనకు ఓవరాల్గా అగేట్కి సంబంధించి 6 రౌండ్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ అమెజాన్కి సంబంధించి ఫస్ట్ రౌండ్ వచ్చేసి 10/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో టైమింగ్ వచ్చేసి 51 minutes 21 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి అమెజానైట్ ఫస్ట్ ఆటో పుల్ 12 DPs అయితే రావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి అమెజానైట్కి సంబంధించి సెకండ్ రౌండ్ 8/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో టైమింగ్ వచ్చేసి 16:28 seconds వరకు 1 hour 6 minutes 28 seconds వరకు చేసుకున్న వరకు 48 DPs అయితే సెకండ్ రౌండ్ సంబంధించి అమెజానైట్ సెకండ్ రౌండ్ సంబంధించి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ రౌండ్ 3కి సంబంధించి అమెజానైట్ వచ్చేసి 7/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో టైమింగ్ వచ్చేసి మనకు 9:53:28 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 192 DPs అయితే రావడం జరిగింది అమెజానైట్కి సంబంధించి థర్డ్ రౌండ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు అమెజాన్కి సంబంధించి ఫోర్త్ రౌండ్ వచ్చేసి 7/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 9:32 minutes 39 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 768 DPs అయితే రావడం జరిగింది అమెజాన్కి సంబంధించి ఫోర్త్ రౌండ్. నెక్స్ట్ అమెజాన్కి సంబంధించి ఫిఫ్త్ రౌండ్ వచ్చేసి 7/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 9:29 minutes 29 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 3072 DPs అయితే రావడం జరిగింది. సో సేమ్ టైం మీరు ఎవరైనా అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఐడీస్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి, మీకు కూడా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అంబర్కి సంబంధించి ఫస్ట్ రౌండ్ వచ్చేసి 9/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో మనకు టైమింగ్ వచ్చేసి 12:26 minutes 43 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి అంబర్కి సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ అయితే 30 DPs అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అంబర్కి సంబంధించి సెకండ్ రౌండ్ వచ్చేసి 8/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 12:18 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 120 DPs అయితే రావడం జరిగింది అంబర్కి సంబంధించి సెకండ్ రౌండ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ రౌండ్ 3 అంబర్కి సంబంధించి థర్డ్ రౌండ్ వచ్చేసి 7/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో 9:46 minutes 47 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 480 DPs అయితే రావడం జరిగింది. సో రౌండ్ 3 అంబర్కి సంబంధించి రౌండ్ 3 ఫ్రెండ్స్. నెక్స్ట్ అంబర్కి సంబంధించి రౌండ్ 4 వచ్చేసి 7/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో టైమింగ్ వచ్చేసి 9:56 seconds వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో వాళ్ళకి వచ్చేసి 190 DPs అయితే రావడం జరిగింది. సో అంబర్కి సంబంధించి 190 DPs అయితే రావడం జరిగింది రౌండ్ 4. నెక్స్ట్ 5, 6 ఎవరికైతే రాలేదు. నెక్స్ట్ బెర్రల్ సంబంధించి ఫస్ట్ ఆటోపుల్ వచ్చేసి మనకు 10/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో టైమింగ్ వచ్చేసి 7:14:04 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వారికి బెర్రల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 60 DPs అయితే రావడం జరిగింది. నెక్స్ట్ బెర్రల్ సంబంధించి సెకండ్ రౌండ్ వచ్చేసి 8/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో టైమింగ్ వచ్చేసి 12:31:24 seconds వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో టైమింగ్ వచ్చేసి మనకు 240 DPs అయితే రావడం జరిగింది బెర్రల్ సంబంధించి సెకండ్ ఆటోపుల్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రౌండ్ ఫ్రెండ్స్. బెర్రల్ సంబంధించి థర్డ్ రౌండ్ 7/2/2020 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వరకు టైమింగ్ వచ్చేసి 9:47:37 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 960 DPs అయితే బెర్రల్ సంబంధించి థర్డ్ రౌండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ వచ్చేసి మనకు బెర్రల్ సంబంధించి ఫోర్త్ రౌండ్ 7/2/2020 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో టైమింగ్ వచ్చేసి 9:30:31 seconds వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 3840 DPs అయితే రావడం జరిగింది. సో మనకు బెర్రల్ సంబంధించి ఫోర్త్ రౌండ్స్ అయితే 3840 DPs అయితే రావడం జరిగింది. సో టుడే ఓవరాల్గా ఈ చార్ట్లో వచ్చేసి మనకు అగేట్కి సంబంధించి 6 rounds వచ్చాయి, అమెజానైట్కి సంబంధించి 5 rounds వచ్చాయి, అంబర్కి సంబంధించి 4 rounds వచ్చాయి, బెర్రల్కి సంబంధించి 4 rounds వచ్చాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా మనకు వచ్చేసి ఓన్లీ యాప్ టైమింగ్ మాత్రమే, ఇది ఇండియన్ టైమింగ్స్ వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. సో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఓవరాల్గా వచ్చిన ఆటోపుల్స్ అయితే ఇవి. సో సేమ్ టైం మీరు ఎవరైనా అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఐడీస్ ఓపెన్ చేసుకోండి, మీ యొక్క ఐడీస్లో చెక్ చేసుకోండి.
మీకైతే ఆటో పుల్స్ వచ్చింటాయి. సో సేమ్ టైం అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి. సో సేమ్ టైం అప్గ్రేడ్ చేసుకున్న ఈవెన్ నాకు రాలేదు అనుకున్న వాళ్ళు ఉంటే సో 1 or 2 డేస్లో అయితే మీకు కూడా వస్తాయి. ఎందుకంటే ఎట్ ఏ టైం చాలామంది అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల కొంచెం యాప్ టైమింగ్ అటు ఇటు తీసుకొని మీకైతే తొందరలోనే మీకు కూడా క్రెడిట్ అవుతుంది. సో ఓవరాల్గా మనకు ఆటో పుల్స్ సంబంధించి అయితే రావడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, క్లియర్గా అర్థమైంది. ఏదైనా అర్థం కాకుంటే డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకు పెర్లవైన్కి సంబంధించి చాలా వరకు ఫేక్ న్యూస్ అయితే వస్తున్నాయి. పేపర్ స్టేట్మెంట్ వచ్చింది రీసెంట్గా, సాక్షి పేపర్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇట్లా యాప్స్, ఇట్లా పెర్లవైన్కి సంబంధించి ఒక యాప్ వచ్చింది, యాప్ నుంచి మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి చాలా స్టేట్మెంట్ అయితే సాక్షి పేపర్కి సంబంధించి, సాక్షి అనే కాదు చాలా పేపర్కి సంబంధించి స్టేట్మెంట్లు అయితే రావడం జరిగింది. సో మీరైతే ఆ ఫేక్ న్యూస్ అయితే మీరు ఎటువంటి కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి న్యూస్ చాలా వస్తుంటాయి. మనకి ఇక్కడ అమౌంట్ రాకపోతే మనం ఇబ్బంది పడాలి, కానీ మనకి ప్రతి ఒక్కరికి ఆటో పుల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అది రీసెంట్గా ఒక పర్సన్ తను ఎవరికో మోసం చేశాడు, 80 ఐడీస్ వేసుకొని మోసం చేశాడు అని చెప్పేసి అలా వచ్చింది. మనకి దానివల్ల ఎవరో ఒక పర్సన్ చేయడం వల్ల మొత్తం సిస్టమ్ మొత్తంకి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి మరి ఎవరైనా అలా చేస్తుంటే మీరు వెంటనే సిస్టమ్కి మెయిల్ చేయండి. మనకు సిస్టమ్ అయితే మంచి సిస్టమ్ ఉంది, ఇలాంటి సిస్టమ్ మనం ఎప్పుడు చూడలేదు. మ్యాక్సిమం 5 to 5 years అవుతుంది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మీరు చాలా సిస్టమ్స్, ఇలాంటి సిస్టమ్స్ వచ్చాయి, ప్రతి సిస్టమ్ అయితే వెళ్ళిపోయింది, ఈ సిస్టమ్ వెళ్ళిపోలేదు. సో మనకు ఇన్కమ్స్ ఇస్తుంది. సక్సెస్ఫుల్గా మనం ఇలాంటి సిస్టమ్ని ముందుకు, ఎటువంటి బ్యాడ్ మనం మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకుండా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏవైతే పెర్లవైన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి మీకు మీ ముందుకు తీసుకొస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే